అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎప్పుడు మీషో గురించి ఉంటుంది మీ వీడియోస్, ఇవ్వాలేంటి డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? మీషో గురించి ఏదేదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో, ఏదైతే మీ అందరికీ చూపించాలో, సో ప్రతి ఒక్కటి కూడా నేను చూపించేసాను, అయిపోయింది. ఇంకేముంటుందండి చూపించడానికి? సో ఏదైనా కొత్తగా ఏమైనా ఉంటే మీరే నాకు చెప్పండి, దాని గురించి నేనైతే మీకు చెప్తాను అనమాట. ఓకేనా? సో ఇవాళ ఏం జరిగింది అంటే, నేను మా బాబుకి వాటర్ బాటిల్ తీసుకుందాము అనేసి ఒక షాప్కి అయితే వెళ్ళాను, ఫస్ట్ క్రైకి. అందులో వాటర్ బాటిల్ 450, 500, 600 అలా ఉందన్నమాట. సరే ఇంత కాస్ట్లీది ఎందుకు, వాడు ఎక్కువ రోజులు ఉంచట్లే, ఎలాగో పాడు చేసేస్తారు కదా అనేసి నేను దగ్గరలో డీమార్ట్ ఉంటే, సో డీమార్ట్కి వెళ్దామనేసి నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. దేనికోసం వెళ్ళాము? ఒక్క బాటిల్ కోసం వెళ్ళామన్నమాట. అది ఒక్క బాటిల్తోనైందా? అవ్వలేదు, ఎన్నో తీసుకున్నాము. సో ఇప్పుడు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఫస్ట్ బాటిల్ కోసం వెళ్ళానని చెప్పాను కదా, సో ఆ బాటిల్ చూపిస్తాను. ఇదిగోండి బాటిల్. అయితే మా వాడికి ఎన్ని బాటిల్స్ కొన్నామో అసలు వాడు పాడు చేస్తూనే ఉంటాడు. సో వాడికి బాటిల్ అయితే కంపల్సరీ కాబట్టి ఆల్రెడీ 3-4 బాటిల్స్ ఉన్నాయి, అవన్నీ ఏదో ఒక రకంగా పాడు చేసేసాడు. సో ఇప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది బాటిల్. సో చాలా బాగుందన్నమాట. అయితే దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ ఈ బాటిల్ కాస్ట్. డీమార్ట్లో ఇదే బాటిల్ ఫస్ట్ క్రై కానీ లేదంటే ఏదన్నా బ్రాండెడ్ స్టోర్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఈజీగా 400 to 500 ఉంటుందన్నమాట. అయితే మెటీరియల్ అదంతా కూడా అది ఇంకా బాగుంటుంది క్వాలిటీ. సో పిల్లలు కదా, తొందరగా పాడైపోతాయి కదా అన్నట్టుగా నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ కలర్ అదంతా కూడా బాగుంది, కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్. సో పిల్లలకి ఇదైతే సరిపోతుంది కదా బాటిల్, సో అందుకని అయితే నేను ఇది తీసుకున్నాను. సో దీనికోసం వెళ్ళి ఇది తీసుకొని ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. అయితే మా బాబు ప్రతిసారి నాకు పెన్సిల్ బాక్స్ కావాలి అంటాడు వాడు. అయితే నార్మల్ పెన్సిల్ బాక్స్ తీసుకొచ్చాము, అది యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు డీమార్ట్ వెళ్ళాం కదా, సో అక్కడ వేరే పెన్సిల్ బాక్స్ కనబడింది, అది కావాలని అది ఇప్పించేదాకా వదలలేదు వాడు. అదే ఇది కార్ మోడల్ పెన్సిల్ బాక్స్. ఇది కింద ఇదిగోండి ఇలా వచ్చింది. ఇది పిచ్చే వరకు ఊరుకోలేదు వాడికి. కార్లు అంటే పిచ్చి అనమాట వాడికి. కార్లు, మళ్ళీ ఏమంటారు బుల్డోజర్స్, లారీస్ అట్లాంటివి అంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇది బస్ మోడల్లో ఉంది కాబట్టి, ఇంకా యూనికార్న్ థీమ్ ఉంది కదా, వాడికి చాలా ఇష్టం యూనికార్న్ థీమ్ అంటే. సో అందుకని ఇది ఇప్పించేదాకా వదలలేదు వాడు. సో దీని కాస్ట్ ఎంత తెలుసా? 189 రూపీస్ దీని కాస్ట్. మా బాబుకి నార్మల్గా 2 o'clock వరకు స్కూల్. అయితే స్కూల్ తర్వాత ఇంకా ట్యూషన్లో వేయాలి అనేసి అనుకున్నాం అనమాట మేము. సో 4 o'clockకి ట్యూషన్ వాడికి. అయితే 2 o'clockకి మళ్ళీ తీసుకొచ్చి 4 o'clockకి మళ్ళీ వదలాలంటే వీడు కరెక్ట్గా ట్యూషన్ టైంకే పడుకుంటున్నాడు అనమాట ఇంట్లో. అప్పుడు మేము లేపి తీసుకెళ్ళలేకపోతున్నాం అనమాట ట్యూషన్కి. సో అందుకని ఏం చేసామంటే 2 o'clock నుంచి 4 o'clock వరకు డే కేర్లో, స్కూల్లోనే ఉంది డే కేర్, ఆ తర్వాత స్కూల్లోనే ట్యూషన్ అనమాట. సో 2 o'clock నుంచి 4 o'clock వరకు డే కేర్లో ఉండి ఆ తర్వాత ట్యూషన్కి అయితే వెళ్తాడు, అందులోనే కాబట్టి ట్యూషన్. సో దానికోసం అయితే స్నాక్స్ బాక్స్ కావాలి కదా, ఒక 3 types ఆఫ్ స్నాక్స్ పెట్టాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ 11 o'clockకి స్నాక్ టైం అనమాట వీళ్ళది స్కూల్లో. సో 11 o'clockకి రెగ్యులర్గా ఎవ్రీడే అయితే అదైతే నేను పెడతాను. ఒక బాక్స్ ఉంటుంది, స్టీల్ బాక్స్. సో అందులో స్నాక్స్ పెడతాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12-12:30కి అలా లంచ్ ఉంటుంది. సో అది లంచ్ బాక్స్ ఒకటి పెట్టి పంపించేదాన్ని నేను రెగ్యులర్గా. కానీ ఇప్పుడు మరి డే కేర్లో ఉంచాలి, ట్యూషన్కి వెళ్తాడు కదా. సో ట్యూషన్ టైమింగ్స్ అయితే వచ్చేసి 4 to 6:30. సో అందుకనేసి వాడు మళ్ళీ అంటే 3 types ఆఫ్ స్నాక్స్ బాక్స్ పెట్టాలి కాబట్టి నేను వాడికి. సో ఇది బాక్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను. మూత చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఇందులో ఏమన్నా వేసినా సరే అస్సలు లీక్ అవ్వదు,
చాలా బాగుంది. లోపలికి కూడా స్నాక్స్ బాక్స్ లాగా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను 2 తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే వచ్చేసి 99 రూపీస్, ఈచ్ 99 అనమాట. ఒక్కటి 99 రూపీస్ ఇది. సో నేను అలా 2 తీసుకున్నాను. 2 ఎందుకు తీసుకున్నాను అంటే ఆల్రెడీ 11 o'clock ఒక స్నాక్ అదైతే ఉందో ఆల్రెడీ, సో అది పెట్టేస్తాను. మళ్ళీ 12-12:30 అలా ఉంటుంది అనుకుంటా లంచ్. సో అప్పుడు తినేసాక మళ్ళీ 2 o'clockకి పిల్లలు కదండి, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్నం కొద్దిగానే తింటారు, ఎక్కువ తినరనమాట పిల్లలు. సో అందుకని 2-2:30కి అలా ఆకలి అవుతుంది కాబట్టి అప్పుడు ఒక స్నాక్, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అలాగా మళ్ళీ ఒక స్నాక్ అనమాట. సో అందుకని ఇలా 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. స్నాక్స్కి మొత్తం కలిపి 3 బాక్సెస్ పంపించాలి స్నాక్స్కి స్కూల్కి, అలాగే ఒకటి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి. సో అందుకని ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి ఇవి కూడా. మెటీరియల్ అయితే చాలా బాగుందనమాట. ఓకేనా. సో పిల్లలకి ఇలాంటివి అయితే బాగుంటుంది కదా చిన్నది, అందుకని తీసుకున్నాను. మా వాడికి బ్రేక్ఫాస్ట్ ప్లేట్, వాడు ఇది చూపించి మమ్మీ ఇందులో ఇడ్లీ లేదా దోశ, ఇందులో ఒక చట్నీ, ఇందులో ఒక చట్నీ, ఇందులో ఒక చట్నీ అని చెప్తున్నాడు. ఇందులో ఒక చట్నీ, ఇందులో ఒక చట్నీ, ఇందులో ఒక చట్నీ అని చెప్తున్నాడు. సో ఇన్ని చట్నీలు నేను ఎప్పుడు వేయను వాడికి, కానీ ఏదో పిల్లలు కదా, వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా తినాలని. సో అందుకని ఇది తీసుకున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ 49 రూపీసే అండి, అంత పెద్ద కాస్ట్ ఏం కాదనిపించింది. సో అందుకే తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను, టవల్. సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే వీళ్ళ లంచ్లో వీళ్ళకి టేబుల్ మేనర్స్ నేర్పిస్తారనమాట పిల్లలకి కంపల్సరీ. సో వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ టవల్ వాళ్ళ మీద వేసి వాళ్ళకి లంచ్ అయితే ఇస్తారనమాట. సో లంచ్ ఏదైనా పడితే ఈ టవల్ మీద పడుతుంది. సో టేబుల్ మేనర్స్ అనేది నేర్పిస్తారు పిల్లలకి. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 14 రూపీస్. అండ్ అన్నీ మా బాబుకే తీసుకున్నాను అనుకుంటున్నారా? కొన్ని నేను కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. ఇది నేను తీసుకున్న ప్లేట్. యాక్చువల్గా ఇది నేను చాలా వీడియోస్లో ఇలాంటి ప్లేట్, అంటే ఇంత పెద్దగా లేకున్నా సరే, కొంచెం చిన్నగా ఉన్నా సరే, ఇలాంటి ప్లేట్స్ నేను వీడియోస్లో చాలామంది దగ్గర చూశాను అనమాట. ఈ బ్లాక్, ఈ స్కార్స్ లాగా రావడము, ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఏమన్నా పెట్టుకొని తిన్నా సరే చాలా, అంటే లుక్ వైజ్ అంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో తీసుకుందాము అనుకున్నాను. సో ఇప్పుడు డిమార్ట్లో దొరికింది, తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 89 రూపీస్. ఓకే. సో ఇదైతే తీసుకున్నాను, నేను నా కోసం ఇది తీసుకున్నాను. అండ్ ఎస్, ఇది చూసారా, భలే బాగుంది, చిన్నది. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఎప్పుడైనా, అంటే మా వారు బాగా వంటలు చేస్తారు, వెరైటీ డిషెస్ ఏదైనా చేసినప్పుడు ఇందులో పెట్టి చూపిస్తే బాగుంటుంది కదా. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 39 రూపీస్. అయితే చాలా బాగుందండి. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇలాంటిది ఇంకొక టైప్, ఇదిగోండి, ఇది తీసుకున్నాను. ఇది కూడా సేమ్ 39 రూపీసే. ఓకేనా. సో ఇది తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ షేప్ లాగా బాగుంది కదా, సో అందుకని తీసుకున్నాను ఇది. అండ్ నైఫ్ తీసుకున్నాను. ఈ నైఫ్ 119 రూపీస్. ఇవి 3 వచ్చాయి నైఫ్స్ ఇవి. సో ఈ నైఫ్స్ వచ్చేసి, ఈ 3 నైఫ్స్ 119 రూపీస్. ఓకేనా. సో ఇంట్లో నైఫ్స్ లేవు, అంటే ఇరిగిపోయింది ఒకటి. సో అందుకని సింగిల్, ఓకే ఎప్పటికైనా యూటిలైజ్ అవుతుంది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, ఇవేమి ఖరాబ్ అయిపోయేవి కాదు కదా అన్నట్టుగా ఇది ఇలా సెట్ అయితే తీసుకున్నాను. స్పూన్, మా వాడు ఈ స్పూన్ కావాలి కావాలి కావాలి. ఎందుకు ఈ స్పూన్ అంటే ఎప్పుడైనా సూప్ చేసినప్పుడు సూప్ తాగడానికి బాగుంటుంది కదా, ఈ స్పూన్స్ వాటి కోసమే, సూప్స్ కోసం. సో బాగుంటుంది కదా అన్నట్టుగా మమ్మీ కావాలి నాకు అని తీసుకున్నాడు. వాడు ఎందుకు తీసుకున్నాడో తెలీదు. సో నేనైతే సూప్ చేసినప్పుడు వేసిస్తే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను. ఇది దీని కాస్ట్ వచ్చి 12 రూపీస్. హెయిర్ బ్యాండ్స్ ఇవి తీసుకున్నాను అనమాట. క్లాత్వి బాగున్నాయి, ఇవి నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ 35 రూపీస్. సో ఇది, సో ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాము. వెళ్ళింది ఒక దానికి, కానీ తీసుకుంది వేరే. ఇంకా మామూలుగా ఇదేమంటారు లేస్, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నావు నాని,
బాదం మిల్క్, కిండర్ జాయ్. సో పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇలా అనమాట ఇన్ని తీసుకున్నాం అనమాట. ఒక్క బాటిల్ కోసం వెళ్ళి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో యాక్చువల్గా నేను ఒక సూపర్ మార్కెట్స్కి ఇలా డీమార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్కి అయితే నేను వెళ్ళడమే అసలు మొత్తం బంద్ చేశాను అనమాట. ఎందుకంటే సూపర్ మార్కెట్స్కి వెళ్తే ఎలా ఉంటుందంటే మనకి నచ్చినవి అంటే మనకి అక్కడ ఏంటంటే మన ఇష్టం కదా. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, మనము చెప్పినవే వాళ్ళు మనకి ఐటమ్స్ ఇస్తారు. కానీ సూపర్ మార్కెట్స్లో అలా ఉండదు కదా. మనమే వెళ్ళి తిరిగి తీసుకోవాలి కాబట్టి మనకి కంటికి ఏది నచ్చితే అది తీసుకుంటాం అనమాట. అది మనకు అవసరం ఉందా అవసరం లేదా అది సెకండరీ. ఇంకా అసలు దాని గురించి ఆలోచించము. అంటే అవసరం ఉన్నాయి ఎలా తీసుకుంటామో, ఇది ఇప్పుడు అవసరమా లేదా అని ఆలోచించకుండా అది తీసేసుకుందాంలే అవసరం వస్తుంది కదా అన్నట్టుగా కూడా తీసుకుంటామన్నమాట. ఇలా చాలాసార్లు నేనైతే అలా అది వరకు నేను వెళ్ళినప్పుడైతే అలా ఎన్ని తీసుకొని కూడా పడేసిన రోజులు ఉన్నాయన్నమాట. వాటికి ఏమంటారు పల్సెస్ అవి అంటే ఇంట్లో వాడుకునే రవ్వలు పిండి అవన్నీ కూడా పురుగులు పట్టేసేవన్నమాట. అలా తీసుకునేదాన్ని అన్నెసెసరీగా. సో ఆ తర్వాత నుంచి నేను అసలు ఇలా షాపింగ్ ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళడమే నేను మానేశాను. సో అలా జరిగిందనమాట. సో మీకు కూడా ఇలాగే అయ్యిందా ఎప్పుడైనా? అయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నా వీడియోస్ రావట్లేదు కదా యాక్చువల్గా. సో కొంచెం బిజీగా ఉండైతే నేను వీడియోస్ చేయలేకపోయాను. మీషో గురించి చేయడానికైతే ఏమీ లేదు. ఏదైనా మీరే అడగండి. మీషో గురించి ఏదన్నా అడిగితే నేను దాని రిలేటెడ్ అయితే నేను చేస్తానన్నమాట. దాని రిలేటెడ్ అంటే మీరు మీషో గురించి ఏదైనా పలాంది చెప్పండి అని అంటే నేను దాని గురించి తెలుసుకొని అయితే చెప్తాను. ఏమేమైతే చెప్పాలో ఏమేమైతే చూపించాలో సో ప్రతి ఒక్కటి కూడా నేను చూపించేసాను మీషోలో. ఇంకా చూపించేది కూడా ఏమీ లేదు, చెప్పేది కూడా ఏమీ లేదు. సో అందుకని ఎవరైనా కమెంట్స్ చేసినా ఎవరైనా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే నేను వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను. రెస్పాన్స్ ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతున్నా సరే కంపల్సరీ రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను. చెప్పాను కదా కొంచెం నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి నేను రెస్పాన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను, కానీ లేట్గా అయినా సరే ఇస్తున్నాను, ఓకేనా? సో అందుకని మీషో రిలేటెడ్ కనుక మీకు వీడియోస్ కావాలి అంటే మీరు నన్ను ఏమన్నా అడిగితే దీని గురించి వీడియో చేయండి అక్క అంటే నేను వీడియో చేస్తాను. లాస్ట్ టైం కూడా నా వీడియో చూడండి, నేను యూట్యూబ్ లైవ్ గురించి అయితే వీడియో చేశాను అనమాట. అది కూడా నన్ను ఒకరు అడిగితే నేను వీడియో చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. పర్టికులర్గా ఈ కంటెంటే ఉంటుంది అని ఏది లేదు. ఎందుకంటే ఇది వరకు చూడండి నేను వంటలవి పెట్టాను అనమాట, కుకింగ్ది పెట్టాను, ఆ తర్వాత మీషోవి పెట్టాను, మధ్యలో నా శారీస్ కలెక్షన్స్ నేను సేల్ చేస్తున్న శారీ కలెక్షన్ పెట్టాను, జ్యువెలరీ కలెక్షన్ పెట్టాను, అండ్ తర్వాత యూట్యూబ్ లైవ్ది పెట్టాను, అలాగే మేము బయటికి వెళ్ళినప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ పెట్టాను. ఇలా నా ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది, ఓకేనా? సో నా కంటెంట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.